ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడైతే మొదలైపోయింది ఆల్రెడీ గత కొద్ది రోజుల నుంచి. కాకపోతే ఇంకా నామినేషన్ల పర్వం కూడా పూర్తయిపోయిన నేపథ్యంలో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి సుడిగాలి పర్యటన, మరో పక్క నరేంద్ర మోడీ కూడా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. 7వ తేదీ తర్వాత ఆయన పర్యటన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అనేది ప్రస్తుతం 3-4 తేదీల్లో వరుసగా 2-3 రోజులు తెలంగాణలో పర్యటన ముగించుకుని తర్వాత బ్రేక్ తీసుకుని ఏపీ వస్తారు అనేది. అయితే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటారు నిజంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో? అంటే ఎక్కువ రోజులు పర్యటన లేకపోవడం ఒకటి, ఆంధ్రప్రదేశ్ మీద చిన్న చూపు చూస్తుందా భారతీయ జనతా పార్టీ, సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేది ఒకటి. అలాగే విభజన హామీలకు సంబంధించి కానీ, స్టీల్ ప్లాంట్ వ్యవహారానికి సంబంధించి కానీ ఆయన పర్యటనలో ఒక క్లారిటీ ఇస్తారా? అటువంటి పరిణామాలు ఏమన్నా ఎదురైతే దానికి సంబంధించి దాన్ని ఎలా ఎదుర్కొంటారు? బీజేపీ అందుకు సిద్ధంగా ఉందా? ఈ చర్చ అయితే నడుస్తుంది. ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా పిఎం అంటే మిగిలిన రాష్ట్రాల్లో పోలిస్తే సార్ ఫస్ట్ పాయింట్, ఏపీ మీద ఏమన్నా కాస్తంత దృష్టి తగ్గించారు అని అనుకోవాలా? పిండి కొద్ది రొట్టె అంటారు. ఇక్కడ వాళ్ళకి ఎంతవరకు ఉంటే అంతవరకే. వాళ్ళకు ఉన్నది ఇక్కడ 10 అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంట్ సీట్లు. దానికి ఎక్కువ సమయం ఎందుకు ఇస్తారు ప్రాక్టికల్గా? అక్కడ అదే గనక ఇప్పుడు తమిళనాడులో ఉంది. ఎందుకు అన్నిసార్లు తిరిగారంటే మొత్తం వాళ్ళే లీడ్ రోల్ కదా. కర్ణాటకలో వాళ్ళే లీడ్ రోల్, తెలంగాణలో కూడా వాళ్ళే ఇండివిజువల్ గానే అన్ని చోట్ల పోటీ చేస్తారు. కాబట్టి అన్ని చోట్ల పోటీ చేసే చోట ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలా. కూటమిగా ఉండే చోట ఇప్పుడు బీహార్లో ఉంది, కొంచెమే టైం ఇచ్చారు. ఇక్కడతో పోల్చుకుంటే ఎక్కువ ఇస్తారు. కాబట్టి అక్కడ 50% సీట్స్. అంటే కూటమి కట్టుకున్నదే కేంద్రం మాతో ఉంది, మోడీ సపోర్ట్, ప్రధాని సపోర్ట్ మాతో ఉందంటే వాళ్ళకి ఒక హైప్ క్రియేట్ అవుతుందని కదా. ఇప్పుడు అది కొంచెం ఇప్పుడు దూరం అవుతున్నట్లేదా? అందుకే కదా ఎన్ని ఇచ్చారో అంతకే చేస్తారు అంటున్నా. వాళ్ళకి ఇచ్చింది 6 పార్లమెంట్ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లు, అంతకు తగ్గ ప్రచారం చేస్తారు. అందుకే 2 రోజులు టైం ఇచ్చారు. ఇంకా ఇక్కడ రెస్పాన్స్ బాగుంది అనుకోండి, ఇంకా ఎక్కువ ఇవ్వచ్చు. రెస్పాన్స్ బాగాలేదనుకోండి, అక్కడతో సరిపోవచ్చు. అంటే బీజేపీ పోటీ చేసే సీట్లలో మాత్రమే ఆయన సభలు పెట్టేసి ప్రచారం చేసి వెళ్ళిపోతారా? అట్లే ఉండకపోవచ్చు. అంటే జాయింట్ గానే కదా. ఇప్పుడు మేబీ పార్లమెంటు స్థానాల దగ్గర ప్లాన్ చేస్తున్నా, అంటే బీజేపీ రాష్ట్ర కమిటీనే ఇవ్వాలి. అంతే. తెలుగుదేశం వాళ్ళ దగ్గర బీజేపీ ఎందుకు ఎత్తది? బేసిక్ గా ఇప్పుడు నిన్నున్నాడు రాజ్నాథ్ సింగ్ వచ్చాడు అనకాపల్లి. సాధారణంగా ఇప్పుడు ఏ నాయకుడు వచ్చినా ఫస్ట్ టూర్ అనకాపల్లి పెడతారు, రోడ్ షో అయినా. ఎందుకంటే సీఎం రమేష్ కి అక్కడ కేంద్రంలో ఉన్న పలుకుబడిని బేస్ చేసుకుని అక్కడ చేస్తారు ఆటోమేటిక్ గా. మోడీది కూడా అక్కడ సభ పెట్టడమా లేకపోతే రోడ్ షోనా. ఇప్పుడు అక్కడ కొంచెం పోటీ వస్తుంది. పురంధేశ్వర్ కూడా నా నియోజకవర్గంలో కూడా అంటది. అప్పుడు సభ రాజమండ్రిలో పెట్టి అక్కడ రోడ్ షో పెట్టడమా, ఇక్కడ డబ్బులు లెక్క కూడా ఉంటది. జనాలు డబ్బులు లేకపోతే రారు. మోడీ సభకి డబ్బులు ఇవ్వడం అలవాట్లేదు, డబ్బులు ఇవ్వడం బీజేపీకి అలవాట్లేదు. ఇప్పుడు సీఎం రమేష్ అయితే డబ్బులు ఖర్చు పెడతాడు, పురంధేశ్వర్ అయితే డబ్బులు తీయదు. ఈ కాన్సెప్ట్ కూడా ఉంటది. రాజమండ్రి పెడితే డబ్బులు లేకుండా వస్తారు జనం. ఇంతకుముందు కూడా మోడీ సభలకి రాజమండ్రిలో సంఘ పరివార వాళ్ళు కాస్త ఎక్కువగానే ఉంటారు, కార్యకర్తలు వస్తారు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన వాళ్ళ జనాలను ఎట్టకు పోగేసుకొస్తారు కదా, వస్తారు సభ ఆటోమేటిక్. అంటే తిరుపతి, అనకాపల్లి, నర్సాపురం అనేది వినిపిస్తోంది. నిజంగా రాజమండ్రి పెడితే మీరన్నట్టు నర్సాపురం ఇంకా పెట్టాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే 2 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలే కాబట్టి. కానీ నర్సాపురం ఆయన ఓన్ క్యాండిడేట్ ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళు ఇక్కడ నర్సాపురం పెట్టడం కరెక్ట్. ఎందుకంటే ఒరిజినల్ కార్యకర్త ప్లస్ 2 సార్లు గెలిచిన సీటు. మోడీ వస్తే ఆ టెంపో ఆటోమేటిక్ గా ఉంటుంది. ఎందుకంటే మొన్నటిదాకా ఈ రఘురామకృష్ణరాజు చేసిన గోడ మూలంగా నష్టపోయి ఉన్నారు. నర్సాపురంలో ఈయన కూడా ఒక పార్టీ కదా, ఉండి కూడా. కాబట్టి అదే స్టేజ్ మీద రఘురామకృష్ణరాజు కూడా బెనిఫిట్. కాబట్టి రఘురామకృష్ణరాజు కూడా ఢిల్లీలో తనకున్న పలుకుబడి కూడా వాడి నరసాపురంలో కోరుకుంటాడు. ఎందుకంటే నాకు నరేంద్ర మోడీ దగ్గర పలుకుబడి ఉందని చెప్పడం కోసం స్టేజ్ మీద మోడీతో గట్టిగా చేపట్టుకున్న ఫోటో దిగేసి ఇదిగో మోడీతో నాకు ఎంత కాంటాక్ట్ ఉందని చెప్పడానికైనా. ఇప్పుడు ఇద్దరు గట్టిగా ప్రయత్నిస్తారు. సీఎం రమేష్ మోడీతో నాకు కాంటాక్ట్ ఉంది, అట్లాగే రఘురామకృష్ణరాజు కూడా ఇద్దరు ప్రయత్నం చేస్తారు. మొన్న చిలకలూరుపేట సభకి ఇప్పుడు పెట్టే సభలకి మనం కంపేర్ చేసుకుంటే ఏం తేడా గమనించవచ్చు? మొన్న ఏంటంటే వాళ్ళు ఇచ్చినవి కేంద్రం నుంచి ఏమో ఎన్ని ఇల్లు ఇచ్చారు, ఏంటి పల్నాడు జిల్లాకి ఎన్ని ఇచ్చారు అన్నీ ఆయన చెప్పడం మనం చూసాం. ఇక్కడ స్టీల్ ప్లాంట్ వ్యవహారం కానీ, లేదంటే విభజన హామీలకు సంబంధించి కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమన్నా ఉంటాయా? ఉపన్యాసం విన్నాకనే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన యాంగిల్ మ్యాక్సిమం మొన్న అర్థమైంది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం మీద ఎక్కువగా అటాక్ చేయలేదు. తను కాంగ్రెస్ ని ఎక్కువ అటాక్ చేశాడు. తనేం చేశాడో చెప్పుకున్నాడు రాష్ట్రానికి. అదే హైయెస్ట్. రాష్ట్రానికి తనేం చేశారు, దేశానికి తనేం చేశారు అనేది చెప్పుకుంటూ మధ్యలో టచ్ చేసి వదిలేరు. అది కూడా జగన్ పేరు కూడా ఎత్తకుండా లేదు. దాన్ని సీఎం రమేష్ తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు కదా, జగన్ పేరు ఎత్తడం కూడా ఇష్టం లేదు ఆయనకి, అంత కసిగా ఉన్నారని. అట్లా చూసుకుని సంతృప్తి పడినటువంటి పరిస్థితి. ఈ దఫా చూడాలి మరి. ఆయన్నైతే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు కదా, మోడీని అయితే నువ్వు ఎట్లా మాట్లాడాల్సిందే అని.
ఇప్పుడు స్టీల్ ప్లాంట్దే ఉంది, ప్రైవేటీకరణ వెనక్కి తగ్గాం అని నరేంద్ర మోడీ నోట్లో నుంచి వచ్చింది అనుకోండి, దాంతో విశాఖపట్నంలో ఓట్లు పడాలి. విశాఖపట్నం వీళ్ళు అసలు పోటీనే చేయట్లేదు కదా, ఎందుకు మాట్లాడాలి వీళ్ళకి? విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి నరసాపురంలోనూ లేకపోతే అనకాపల్లిలో ఓటేస్తారా? విశాఖపట్నంలో ఉండదు ప్రభావం, అనకాపల్లి దగ్గర కాబట్టి అది కూడా పెద్దగా ఏమి ఉండదు అక్కడ. అనకాపల్లి ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కాబట్టి విశాఖపట్నంలో కూడా ఆ గాజువాక సెగ్మెంట్ వరకే అది ఎక్కువ ప్రాధాన్యత. క్రిందటిసారి కూడా కనబడింది అదే. కమ్యూనిస్టులు అక్కడే కొంచెం, కమ్యూనిస్టులు గెలవలేదు కదా అక్కడ, ట్రై చేసినా కూడా కార్పొరేషన్ లో గెలిచారు అక్కడ. అలాంటి సిస్టమ్ లో ఎలాగా వర్కౌట్ అవుతుంది ప్రాక్టికల్ గా? ఒకటి. ఇంకోటి వాళ్ళ పాలసీ మార్చేసుకోవాలి, దేశవ్యాప్త పాలసీ. ఏదైతే దేశంలో ప్రతి ఏడాది కూడా వాళ్ళ బడ్జెట్లో ఏం పెడుతున్నారు, పెట్టుబడుల ఉపసంహరణ అన్నటువంటి. ఉపసంహరణ మీన్స్ ఆ సంస్థ మూసేయడం కాదు. ఎల్ఐసిలో పెట్టుబడులు ఏం చేశారు? పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రభుత్వం డబ్బులు తీసుకుని షేర్లు అనౌన్స్ చేశారు, జనం పెట్టుబడి పెట్టారు, లాభపడిందా నష్టపోయింది అది? అట్లాగే కదా ఇది అయ్యేది. వీళ్ళు ఏమంటారు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి దోచిపెట్టడం అంటారు. మరి ప్రభుత్వ రంగ సంస్థలని ఇప్పుడు ఆ లెక్కనైతే మన దేశంలో ఉన్నటువంటి, మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి నిజాం షుగర్స్ దగ్గర నుంచి, హనుమాన్ షుగర్ దగ్గర నుంచి, అనకాపల్లి షుగర్ దగ్గర నుంచి ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? వాటన్నిటి కూడా ఎందుకని ఎవరికి ఇచ్చారు? అయ్యి ప్రైవేట్ వాళ్ళకే కదా. మరి అంతకుముందు ఎందుకు నడుపుకోలేకపోయారు? బేసిక్ గా ప్రభుత్వపు స్కూల్ లాంటిది ఈ వ్యవస్థ అంతా కూడా. ప్రభుత్వపు పాఠశాల కాబట్టి అక్కడ ఇప్పుడు ప్రైవేట్ దాంట్లో ఉంది, యూనియన్ పెట్టి నాకు ఎట్టుండాలి అట్టుండాలంటే పోరా అంటాడు. అదే ప్రభుత్వం దాంట్లో యూనియన్లో ఉండడానికి రూల్ ఉంది, వాళ్ళు యూనియన్ నాయకుడు ఎవడు పనిచేయడు. యూనియన్ల నాయకుల్లో ఇప్పుడు టోటల్గా ఒక 1000 మంది సిబ్బంది ఉన్నారనుకోండి, 300 మంది పనిచేయరు, జెండాలు వచ్చుకుని తిరగడం కార్యక్రమాలు, జీతాలు మాత్రం తీసుకుంటారు, ఉద్యోగాలు మాత్రం వాళ్ళకు ఉంటాయి. మరి ఆ 300 మంది పనికి సంబంధించిన డబ్బులు ఎవరు వేయాలి? ఆ పని ప్రైవేట్ వాళ్ళన, అవుట్ సోర్సింగ్ వాళ్ళన పెట్టాలి. దానివల్ల అదనపు భారం, దానివల్ల ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. ఎక్స్పెండిచర్ ఎక్కువ అవడం వల్ల ఉత్పత్తి కాస్ట్ పెరుగుతుంది, ఉత్పత్తి కాస్ట్ ఎక్కువ, ఈ ప్రొడక్షన్ బయటకు వస్తుంది. మిగతా వాటితో పోల్చుకుంటే మార్కెట్ రేట్ ఎక్కువైంది. కార్మిక సంఘాలు, ఉద్యమాలు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వడం వల్ల మాకు ఎట్ అవుతుంది కాబట్టి మీరు కొనండి అంటే కొంటాడు ఎవడన్నా? లేరు కదా. రెండవది జవాబుదారీతనం తక్కువ ఉంటుంది ప్రభుత్వ రంగ సంస్థ. ప్రైవేట్ రంగ సంస్థలో రేపు పొద్దున ఉద్యోగం పోతుందనే భయం ఉంటుంది, ఆ భయం ఇక్కడ ఉండదు ప్రాక్టికల్ గా. దానివల్ల వస్తుంది నిజం. ఒక ఆస్పెక్ట్ లో మోడీ ఎలాగ చెప్పాలి అంటే, రాష్ట్రం మొత్తాన్ని కన్విన్స్ చేయాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి డెడికేటెడ్ గనులు లేవు, రేపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మినరల్ కార్పొరేషన్లో ఉంటాయి, దాంతో టైఅప్ చేసి డెడికేటెడ్ గనులు ఇస్తాము, ఇచ్చి ఇకపైన అది లాభాల్లో ఉండేలా చేస్తాము అని చెప్తే ఖచ్చితంగా అతిపెద్దదైనటువంటి సంచలనం. అలా చెప్పనిస్తారా? చెప్తారా అట్లా? ఎందుకంటే పెట్టుబడుల ఉపసంహరణ అని చెప్పించి వెనక్కి వెళ్ళినట్టు అవుతుంది. అది అంతర్జాతీయ మార్కెట్ విధానానికి డిఫరెంట్. అంటే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వపు సొమ్ములతో నష్టాల్లో ఉన్న వాటిని నడపకూడదు అన్నది వరల్డ్ బ్యాంకు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధన. అది అవసరమైతే ప్రైవేట్కి ఇవ్వాలి కానీ అన్నట్టు. ఆ నివేదిక మీద దీని మీద నేనాడో సంతకం పెట్టినాడు పివి నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ హయాంలో. అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఆ విధానాలు. అంటే ప్రభుత్వం నెత్తినెత్తుకోకూడదు ఖర్చుని, అంటే నష్టపోతున్నా కూడా నెత్తిని పెట్టుకోకూడదు అనేటువంటిది ఫార్ములా. కాబట్టి అది ఏంటి సమాధానం? అది మొత్తం దేశ విధానాన్ని మార్చినట్టు అవుతుంది. రెండవది వచ్చేటప్పుడు పోలవరం, అది పూర్తి చేస్తానని చెప్తారు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉందే కదా, అది పూర్తి చేస్తాం నెక్స్ట్ టర్మ్ లోపు అని చెప్తారు. నాకు తెలిసి దాని గురించి పెద్ద ప్రాబ్లం లేదు, వీళ్ళు అడుగుతారో ఆయన కూడా చెప్తాడు అది. పోలవరం గురించి ప్రత్యేక హోదా, అది నాకు తెలిసి ఆయన మాట్లాడతాడు అనుకోని, వీళ్ళు మాట్లాడించగలిగిన దమ్ముందని నేను అనుకోను. దాని మీద అసలు హోదా మళ్ళీ ఏమని చెప్పాలి ఆయన? హోదా బేస్డ్ ప్యాకేజ్. మళ్ళీ వెంకయ్యనాయుడు గారిని తీసుకొస్తే తెలుగులో ట్రాన్స్లేషన్ హోదా అని చెప్తారు. అప్పుడు కూడా తిరుపతిలో ఆయన చెప్పింది ఏంటి? స్టేటస్ ప్యాకేజ్ అని చెప్పారు. ఆయన హోదా, ప్రత్యేక హోదా అని చెప్పేశారు. హోదా ఈవెన్ పార్లమెంట్ లో ఆయన మాట్లాడింది కూడా స్టేటస్ బేస్డ్ ప్యాకేజ్ అని. ఎందుకంటే హోదా ఇవ్వడం అంటే భారతదేశంలో ఇంకే రాష్ట్రం ఒప్పుకోదు, ఇంక్లూడింగ్ పక్కన ఉన్న తెలంగాణ కూడా. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ మీద ఒక పోలవరం విషయం కానీ లేదంటే రాజధాని విషయంలో కానీ ఒక మరక అలా ఉండిపోయిందా? దానికైనా సమాధానం చెప్తారా? ఇప్పుడు బేసిక్ గా బురద వేసినోడు ఆ మాట చెప్పడం తప్పించి అంతకు ముందుకి ఇప్పటికీ కొత్తగా ఒరిగింది ఏంటి, పోయింది ఏంటి బీజేపీకి ప్రాక్టికల్ గా? ఇప్పుడు పోలవరం కట్టిస్తున్నాడు, మొత్తం డబ్బులన్నీ వాళ్ళే వేస్తున్నాం అన్నారు, మరి ఓటు వేయాలి కదా. మొన్న 0.8కి ఎందుకు పడిపోయింది? చంద్రబాబు టైంలో పోలవరానికి
5 పైసలు రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము లేదు కదా. అవును. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల కాన్సెప్ట్ ఏంటంటే 60-40, అంతకుముందు 90-10 ఉండేది. మోడీ వచ్చాక ఫార్ములా 60-40 చేశారు. 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. కానీ 5 పైసలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోకుండా ఒక్క పోలవరం వరకు ఓకే చేశారు కదా, ఇంక్లూడింగ్ దాన్ని ఎవరు పునరావాసం డబ్బులు కూడా 5 పైసలతో సహా పెడతామన్నారు కదా. కానీ ఎక్కడ తేడా వచ్చింది అసలు? నిజం చెప్పాలంటే 300 కోట్ల రూపాయలు ఆ రోజున పునరావాసానికి ప్యాకేజీ డబ్బులు, 300 కోట్లు, 14,000 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ కాస్ట్. దాన్ని 16,000 కోట్లు చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోయే టైంకి. సరే పునరావాసం పెరిగితే ఎంత అవ్వాలి ఈ ప్యాకేజీ కింద? 3 times కింద 300 × 300 3 సార్లు 900 కోట్లు అవ్వాలి. అప్పుడు అది అడగడంలో తప్పులేదు, అది ఇవ్వడానికి కేంద్రం కూడా ఒప్పుకుంది. ఒప్పుకున్న తర్వాత ఎట్లాగూ కేంద్రం నుంచి బేవర్స్గా వస్తున్నాయి కదా అని చెప్పేసి ఏం చేశారు తెలివిగా, రాష్ట్రంలో ఇతర ప్రాంతాల నుంచి తీసుకెళ్లి ఆ ప్రాంతాల్లో నిర్వాసితుల కింద చూపించడం బిగిన్ చేశారు. 50,000 మందిని అక్కడ చేర్చారు. అదే కదా ఇవాళ ఇతను కూడా అడుగుతోంది. కిందసారి ఎన్నికల ముందు జగన్ అన్నదేంటి? ఏటీఎం లాగా మారిందని మోడీ అన్నదేంటి? దొంగ లబ్ధిదారులు వచ్చారు. 50,000 మంది అకస్మాత్తుగా లబ్ధిదారులు ఎక్కడి నుంచి వస్తారు? ముంపు అంతే, కొత్తగా మునిగేదేం లేదు. భూమి అంతే, భూమికి ఏం పిల్లలు పుట్టవు కదా. జనము అంతే, అకస్మాత్తు కొత్త బాధితులు ఎక్కడి నుంచి వచ్చారు? అది అడిగితే దాని మీద దర్యాప్తు చేయించకుండా ఇతను డ్రాగ్ చేశాడు. ఇప్పుడు ఆ పునరావాసం దగ్గర ఈ గొడవ అంతా కూడా. కాబట్టి దాని గురించి ఏం చెప్తారో చూడాలి. ఒక రకంగా సౌత్ లో తమ ఓటు బ్యాంక్ పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు చిన్న చిన్నగా సక్సెస్ అవుతున్నాయి. అంటే భారీ మార్పు కనబడకపోయినా తెలంగాణలో మొన్న 8 సీట్లు దక్కించుకోవడం కానీ, కొన్ని రాష్ట్రాల్లో కూడా వీళ్ళకి పెరుగుతుందని మన రాజ్నాథ్ గారు చెప్పిన లెక్కలు కానీ, ఆంధ్రప్రదేశ్లో అంటే ఈసారి ఆ డిఫరెన్స్ ఏమన్నా కనిపించే అవకాశం ఉందా, లేదంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టే? అట్లేం చెప్పలేము. ఇప్పుడు 6 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. ఇప్పుడు పొత్తులో 6 పార్లమెంటు 10 అసెంబ్లీ వచ్చినాయి కదా. అంటే పొత్తులో సీట్లు రావడం వేరు, ప్రజల నుంచి ఓటు బ్యాంక్ పెరగడం. విడిగా పోటీ చేస్తే మాట్లాడగలుగుతాం. ఇప్పుడైతే పొత్తులో ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని అయితే లబ్ధి పొందుతారు కదా. అంటే ఈ 10 ఏళ్ల మోడీ పాలన కానీ, మోడీ గారు తీసుకొచ్చిన సంస్కరణలు కానీ, ఇవి చూసి వాళ్ళ అంచనా లేదా? దాని మీద ఆశతోనే కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. అదే అంటున్నాను, దాని మీద ఆశతోనే కదా. కాబట్టి ఇప్పుడు మోడీ ఏం చేశాడు ఇవన్నీ చెప్పుకొస్తాడు. ఇప్పుడు బియ్యానికి ఎంత ఇచ్చారు, పప్పులకి ఎంత ఇచ్చారు, ఉప్పులకి ఎంత ఇచ్చారు, రేషన్కి ఎంత, ఇవన్నీ మనం చెప్పారు కదా. అట్లాంటి మళ్ళీ చెప్తారు కొన్ని. మెయిన్ ఏంటంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారని చెప్పడం. ఇప్పుడు కొన్ని కేంద్ర ప్రభుత్వ క్యారిడార్లు నడుస్తున్నాయి, అవన్నీ చెప్తారు నాకు తెలిసి. విశాఖపట్నం దగ్గర వచ్చేటప్పటికి ఒక క్యారిడార్ నడుస్తుంది, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కేంద్రం క్లియరెన్స్ తోనే కదా నడిచేది. ఇవన్నీ చెప్తారు మోడీ. కేంద్రం తీసుకురాబోతున్న పాలసీలు ప్రజల మైండ్ సెట్ ని మారుతాయా ఓట్ బ్యాంక్ విషయంలో? బీజేపీకి ఒక వివాదం నడుస్తున్నది. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ నిన్న విశాఖపట్నం వచ్చి, ఇప్పుడు ఏంటంటే పత్రికలు ఒక్కటి కూడా రాయాలి. అయితే కనుక ఈనాడు తెలుగుదేశం గ్రూప్ కనుక నిన్న అంతకుముందు మోడీకి మళ్ళీ ఉండుంటే ఫుట్బాల్ ఆడేసేవాళ్ళు, ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టి. నేను రాజ్నాథ్ సింగ్ విశాఖపట్నానికి మేధావుల సదస్సులో వచ్చాడు. ఏం చెప్పాడు మొన్న అమిత్ షా గాని వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ అనేది ముస్లిం రిజర్వేషన్కు ప్రయోగశాలగా మార్చారు. ముస్లిం రిజర్వేషన్లు అసలు ఎట్టిస్తారు, మేము వస్తే దాన్ని మళ్ళీ తీసేసి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేస్తామని చెప్తున్నారు ఆ ప్రయోజనాలు. ఇప్పుడు దాని మీద నోరు మెదపట్లేదు తెలుగుదేశం. ఇప్పుడు మళ్ళీ రేపు మోడీ ఆ మాట అన్నాడు అనుకోండి, ఇప్పుడు నేను రాజ్నాథ్ మాట్లాడాడు, ఈనాడు కానీ ఎవరు రాయాలి, సాక్షివాడు కూడా హైలైట్ చేసుకోలేదు. కానీ నేను బయట అయితే ఉంది అది, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ గురించినే మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాలగా మార్చారు, రాజ్యాంగ విరుద్ధం ఆ రిజర్వేషన్లు, సుప్రీంకోర్టే కొట్టేసింది. తర్వాత సుప్రీంకోర్టు ఏమందంటే దీన్ని రాజ్యాంగ ధర్మస్థానానికి నివేదిస్తూ అది పూర్తయ్యేదాకా 4% అంటే 50% లోపే పెట్టండి, 4% వరకు ఉండనియండి అంది. ఆ 4% ఇప్పుడు ఉంటుంది, దాన్ని మేము వస్తే తీపిస్తామని చెప్తున్నారు. అది రేపొద్దున చంద్రబాబు గారు వేదిక మీద ఉండగా ఆ ప్రకటన కనుక చేస్తే ఇక గిలగిల్లాడిపోతారు. అదొక పెద్ద థ్రెట్ అవుతుందేమో కూటమికి. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంటది అంటారా అంత ఎఫెక్ట్? ఆంధ్రప్రదేశ్ లోని రాజ్నాథ్ సింగ్ మాట్లాడాడు, అమిత్ షా కూడా దేశం అంతా అదే మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళు మాట్లాడే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో మైనార్టీ రిజర్వేషన్ టైప్ లో దేశం అంతా పెడద్దని చెప్తున్నారు వాళ్ళు. అది దేశవ్యాప్త ఇష్యూ కోసం ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడేమో వీళ్ళకేమో అది పెద్ద ఏకమేకై కూర్చుంది. అంటే ముస్లిం ఓటు బ్యాంక్ నుంచి ఒక థ్రెట్ ఏమన్నా క్రియేట్ అవుతుందా ఈ ప్రకటన వల్ల? అదే కదా చాలా పెద్ద థ్రెట్ కదా. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ తీసేస్తారని పక్కన వైసీపీ చెప్తుంటే అదే బీజేపీ అవునని చెప్తా ఉంటే వీళ్ళు కాదు అని చెప్పడానికి ఎట్లాగా?
అది సమస్య అవుతుంది. రైట్, చూద్దాం. మొత్తానికి మోడీ టూర్ అయితే దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన సుడిగాలి పర్యటన అయితే చేయబోతున్నారు. తర్వాత ఆయన చేసే ప్రకటనలు ఏ విధంగా ఉంటాయి అన్న క్లారిటీ ఇస్తారా, లేదు అంటే యథావిధిగా చేసినవి చేయబోయేవి చెప్పుకుంటూ వెళ్ళిపోతారా, అది కూటమికి అంతవరకు కలిసి వస్తుంది.